ఒక్కొక్క నాయకులు బయటికి వెళ్తున్నప్పుడు అది వదిలేస్తారా ఆ నియోజకవర్గాలు ఆ జిల్లాలంటే సహజంగా వదలరు కదా, ఆటోమేటిక్గా వేరే ఏర్పాట్లు చేసుకుంటారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒంగోలు సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన బాట పట్టినటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గాన్ని ఎవరికి అప్పచెప్పారు అంటే ప్రస్తుతం బూచేరుపల్లికి అప్పచెప్పారు, దర్శి ఎమ్మెల్యేకి. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు సామినేని ఉదయభాను కూడా వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి వాసిరెడ్డి పద్మకి అప్పచెప్తున్నారన్నటువంటి ఇక్కడ కీలకం. మొన్నటిదాకా మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేసింది, అంతకుముందు కూడా ఒక స్ట్రాంగ్ లీడరే. జగన్ వెనకాల ఈ యాత్రలంతా కూడా తిరిగారు, అంతకుముందు షర్మిలకి తిరిగినటువంటి పరిస్థితి, మొన్నటి జగన్ సిద్ధం సభలకి తిరిగినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ ఇంట్రడ్యూస్ చేసే తనే చేసుకొచ్చేది. ఓవరాల్గా వాసిరెడ్డి పద్మ ఇప్పుడు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆవిడికి జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అప్పచెప్తారంటే నెక్స్ట్ ట్రిప్ ఆమె అక్కడ అభ్యర్థిగా పోటీ చేయబోతారన్నటువంటిది ఇప్పుడు కీలకం.